2018 నుంచి క్రైస్ట్ టెంపుల్‌కి వస్తున్నాను. 2018లో హాస్టల్‌లో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేదాన్ని. ఒక పోస్టర్ చూసి పాలెం మనీల్ అన్న ఫోటో చూసి మేము గూగుల్ మ్యాప్స్‌లో ఎతుక్కుంటూ నేను మా ఫ్రెండ్ చర్చ్‌కొచ్చాము. అయితే నేను వచ్చిన తర్వాత నాకు మంచి భర్తని దేవుడు జతపరిచాడు. అయ్యా మంచి భర్తనైతే ఇచ్చావు, కానీ ఆయనకి హైదరాబాద్‌లో జాబు. హైదరాబాద్ నన్ను పంపిస్తున్నావయ్యా, నేను చర్చ్ ఆరాధన మిస్ అయిపోతున్నాను, నీ చిత్తమైతే నన్ను మరలా ఇక్కడికే తీసుకురా అని నేను ప్రేయర్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన 3 monthsకి దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు. మరలా తిరిగి మేము ఇక్కడికే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అక్కడ, నేను ఇక్కడ అయిపోయాం. నీ చిత్తమైతే నా భర్తకు మంచి ఉద్యోగాన్ని ఇక్కడే ఇవ్వయ్యా అని నేను ప్రేయర్ చేశాను. అందువల్ల దేవుడు ఇక్కడ మార్గం చూపించి నా భర్తకి ఇక్కడ ఉద్యోగాన్ని దయచేశాడు. ఇక్కడ నా భర్తకి ఇప్పుడు 2,50,000 శాలరీ వచ్చే విజయవాడలో ఒక జాబ్ చేసే వారు కృపను చూపించాడు. కానీ నాకు పోస్టింగ్ రావడం నూజివీడులో వచ్చింది. నాకు 2 కుమారులను కూడా దేవుడు దయచేశాడు వెంటనే. మరలా నా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అక్క దగ్గరకు వచ్చి నేను ప్రేయర్ చేయించుకున్నాను. సెప్టెంబర్లో ఆల్నెట్ ప్రేయర్ జరుగుతుంటే నేను నూజివీడు నుంచి రాలేకపోయి ఆన్లైన్లో నేను చూస్తా లైవ్ పెట్టుకొని అక్కడే కూర్చొని ఆ లైవ్ జరిగినంతసేపు నేను కన్నీటితో ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ సండే ప్రేయర్కి వచ్చాము. ప్రేయర్ అయిపోయి బయటకు వెళ్ళగానే మా హస్బెండ్ ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి గన్నవరం ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చారని. అయినా నీ చిత్తమే, నువ్వు ఏది ఇచ్చినా నా మంచికే ఇస్తావు. దేవుడు నాకు ఇక్కడ చాలా మంచి వర్క్ ప్లేస్ని ఇచ్చాడు. కానీ దేవుడు నేను ఎలా అయితే కావాలనుకున్నానో అలాగే నాకు గన్నవరంలో ఇచ్చాడు. ప్రతి వారం నేను చర్చికి రావడానికి దేవుడు నాకు ఎంతో కృపను చూపిస్తున్నాడు. ఈవినింగ్ సర్వీస్ కూడా వస్తున్నాను. ఈవినింగ్ సర్వీస్ అయితే ఇంకా ఎక్కువ ఆరాధన చేయడానికి దేవుడు నాకు సహాయం చూపిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నో మేలుకై దేవునికే నా కృతజ్ఞతలు.